ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా మనము ఆహ్, మనలో నుండి వచ్చే మన సాతాను కలిగించే మోసాల గురించి మనం విన్నాము. ఏంటంటే మనము లోకంలో ఒకటి ఉందనమాట. సామెత ఏంటంటేనండి, మనం ఏం వినాలనుకుంటే అదే ఎస్. వింటామండి. కాబట్టి మనకి ఏది ఇష్టమైతే అది దేవుడు మాట్లాడారని మనం అనుకుంటాం. ఎస్. దానికి మన మనస్సు, మన కళలు అన్నీ కూడా తోడవుతాయి. ఎందుకంటే మనసే మనల్ని మోసం చేస్తుంది. కళలు రావచ్చు, దర్శనాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆ, ఎలా చెప్తున్నారంటే అనుకోకండి, ఎందుకంటే అది చాలా డీప్ విషయాలండి. మనం ఒక రోజంతా ఒకే విషయం గురించి ఆలోచించి ఉంటాం. సపోజ్ ఒక కారు గురించి మనం ఆలోచించామనుకోండి, దాని గురించి వీడియోస్ చూసి, లేకపోతే దాని గురించి ఇమేజెస్ చూసి, దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి, నైట్కి ఏం కల వస్తుందంటే మనం ఆ కారు కొనుక్కున్నట్టు, ఆ కారు వేసుకుని వెళ్తున్నట్టు కల వస్తుంది. అందులో ఏమీ వింత ఏమీ లేదండి. అది వాస్తవం, అది జరిగేది, అది మన మనసులో జరిగేది. దానికి ఇంకా అడిషనల్గా మనం ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ బ్రదర్ చెప్పినట్టుగా ఒకరి గురించి మనం ఆలోచించినప్పుడు వారిని వివాహం చేసుకున్నట్టు కలలు రావటము, లేకపోతే ఇంకేదైనా సరే మనం ఏం వినాలనుకుంటామో అదే వింటామండి. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనం ఏం వినాలనుకుంటున్నామో అది మనతో మాట్లాడరు. చిన్నపిల్లలు ఒక బ్రదర్ నాతో ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఏంటంటే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారికి ఐస్ క్రీము అతను హార్న్ ఉంటుంది కదా, నొక్కే హార్న్, అది ఎక్కడో ఒక దూరంగా ఉన్న చిన్నపిల్ల ఏడిస్తే క్యారమని ఏడిచిన ఏడుపు అతనికి ఏమని వినిపిస్తుంది అంటే ఐస్ క్రీమ్ బండి వచ్చింది అని వినిపిస్తుంది. అలాగా మనం ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, ఈవెన్ బ్రదర్ చెప్పారు కదా, వాక్యం చదివినప్పుడు కూడా మనం ఒక ఆలోచన విధానానికి ఫిక్స్ అయిపోయినాం అనుకోండి, వాక్యం నుంచి కూడా మనకి అవే వాక్యాలు వస్తూ ఉంటాయి. ఒకరి మీద కోపంగా ఉన్నాం అనుకోండి, నీ శత్రుని అదురు ఉండకుండా చెల్లాచెదురైపోతారు, నశించిపోతారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి వాక్యాలు మనకి. ఎంత చదివినా సరే, ఎన్ని చేసినా సరే అవే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఒక బయాస్డ్, ఒక పక్షం వహించేసి మనము ఒక మోసపూరితమైన ఆలోచన విధానంతో ఉంటే మనము ఇంకా దేవుని స్వరాన్ని వినలేము. దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే, దేవుని స్వరం మెల్లగా ఉంటుంది, మెల్లని స్వరము దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనము ఏలియాతోటి దేవుడు మాట్లాడినప్పుడు సుడిగాలిలో నుండి, లేకపోతే వాటన్నిటిలోంచి దేవుడు ఎంత భీకరంగా అయినా సరే తర్వాత మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడటం వింటాం, చూస్తాం వాక్యంలో. అయితే ఇవన్నీ ఈ గందరగోళాల మధ్యలోంచి దేవుని మెల్లని స్వరం మనం వినలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. దేవుని మెల్లని స్వరం వినే సూచన ఏంటంటే, మనకి వాక్యంలో బ్రదర్ తెలియజేసినట్టుగా మనకు అనుభవం ఉండాలి అన్నిటికంటే ప్రాముఖ్యంగా. అయితే ముందుగా మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, బ్రదర్ సార్ 2వ పత్రికలో మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అండి, 11వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూసారు కదండి, మనకి వాక్యము స్పష్టంగా చెప్తుంది, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. ఎరగని వారం కామంటే, ఇప్పుడు సాతాను తంత్రాలను రక్షించబడిన వెంటనే అందరూ కూడా సాతాను తంత్రాలు, దేవుని యొక్క ప్రణాళికలు మనము గుర్తించలేము. ఇది ఎప్పుడు అంటే మనకు వాస్తవంగా ఎరగని వారము కాము. ఎప్పుడు అంటే మన వాక్యాన్ని, దేవుని స్వరూపాన్ని మనము అవగాహన చేసుకున్నప్పుడు, వాక్య సారాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు. అయితే దేవుని వాక్యంలో నుంచే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తుండగా, కొన్ని అసలు సాతాను ఆలోచన ఇచ్చే స్వరానికి, దేవుని స్వరానికి మనము తేడాను గమనించే క్రమంలో, ముందుగా దేవుని స్వరం అనగా దేవుని లక్షణాలతో కూడి ఉంటుంది ఆ స్వరము. ఆ మాట, ఏ మాట అయినా సరే, నువ్వు చనిపో అన్నారనుకోండి, అది ఎలాంటి స్వరం? అది హేట్. ఐ లవ్ యూ అన్నారనుకోండి, అది ప్రేమ. అది ఆ స్వరానికి ఈ స్వరానికి తేడా ఉంది. అలాగా మాటలో ఆ మాట తీరుని బట్టి, ఆ మాట యొక్క భావాన్ని బట్టి, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వరమా, సాతాను దగ్గర నుంచి వచ్చిన స్వరమా, అపవాది తంత్రంతో కూడిన స్వరమా మనం గ్రహించాలి. మొదటిగా సాతాను యొక్క స్వరం ఏంటంటే, చాలా సాతాను లక్షణాలన్నీ సాతాను స్వరాల నుంచి వస్తాయి మనకి. మనం ఇందులో మోసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ముందుగా కొన్ని లక్షణాలు, సాతానుకి కొన్ని లక్షణాలు ఉన్నాయండి.
దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సాతాను లక్షణాలు ముందుగా మనము సాతాను లక్షణాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సాతాను లక్షణాలు ఏంటండి? గర్వం, తిరుగుబాటు, లేకపోతే ఘనత, స్వీయమైన ఘనత, లేకపోతే ఇవన్నీ మనము వాటిని మనము చూసినప్పుడు వాటికి సంబంధించినట్టుగా ఆ స్వరం ఉందా లేదా మనం పరిశీలించుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. స్వీయ ఘనత అనేది ఉందనుకోండి, హెచ్చించుకోవటం, మనల్ని మనం హెచ్చించుకోవటము, స్వయంగా ఒక సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఆ స్వరంలో ఉంటుంది అన్నమాట, సాతాను చెప్పే స్వరంలో. నేను దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక దైవజనురాలు నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు ఆవిడ. నేను తర్వాత ఆవిడ ఇప్పుడు చనిపోయారు. దాని గురించి నేను ఒక స్టోరీ విన్నాను అనమాట. ఆమె దేవునితో సహవాసం చేశారు. దేవునితో సహవాసం చేయటం వల్ల ఒక మంచి సంఘాన్ని స్థాపించారు. వారి బిడ్డలు ఇప్పుడు మంచిగా పరిచయం జరిగిస్తున్నారు. అయితే మా తల్లిగారితో ఆమె సహవాసం చేసేవారు. ఆమె వచ్చినప్పుడు మా తల్లిగారు ఆమెను బలపరిచేవారు. వారు సహవాసం చేసి ప్రార్థన చేసుకునేవారు. అయితే ఆమె ఒక సాక్ష్యం, అంటే ఆమె ఒక విషయాన్ని తెలియజేశారు. నేను అది విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయానంటే, ఆమెకి దేవునితో సహవాసంలో బలపడే సమయంలో ఆమెకి ఒక ఆలోచన వచ్చిందంటండి. ఒకసారి ఒక రోడ్డు మీద ఒక పొలం దగ్గర ఎక్కడ ఉన్నప్పుడు, మనకి తెలుసు కదండి, పాములు అవి మసకలాడుకోవటం అంటారు. అవి మీటింగ్ కంటే ముందు ఏం చేస్తాయంటే కొంచెము ఆడుకుంటాయి, ఎగురుతూ గంతులు వేస్తూ అక్కడక్కడ తిరుగుతా పొలాల్లో తిరుగుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ సమయంలో వాటిని ఎవరైనా సమీపించారంటే కనుక చాలా కోపంగా అవి దాడి చేస్తాయి. నేను బాగా చిన్నప్పుడు అయితే ఒక స్టోరీ విన్నానండి. ఒక వ్యక్తి, ఇది మా తాతగారు ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు ఎవరు చెప్పారో, ఒక వ్యక్తి తెలియకుండా వెళ్ళిపోయి వాటి దగ్గరికంటే వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోతే అవి ఆయన్ని చూసి ఈ 2 పాములు కూడా ఆయనను తరమటం మొదలుపెట్టాయంటండి. చీకట్లో కదా, ఆయన ఇంకా చాలా వేగంగా పరుగు పెట్టుకుని పారిపోతుంటే అతనికన్నా పంచె జారి కింద పడిపోయిందంటండి. అయినా కానీ ఆయన వదిలిపెట్టకుండా చాలా వేగంగా పరుగుపెట్టి వాటి నుంచి తప్పించుకుని పారిపోయారంటండి. పారిపోతే అప్పుడు తెల్లారిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికి ఆ పంచె నిండా కూడా విషం ఉందంటండి. ఆ పాములు దానిని కాటు వేసేసి మొత్తం అదంతా కూడా ఎల్లో కలర్లో ఆ విషము నిండిపోయిందంటండి. ఒకవేళ మనిషి కనుక దొరుకుంటుంటే అతను శరీరం అంతా కూడా అవి గాయపరిచేసి కాటు వేసిన అనమాట. అంత కోపంగా ఉంటాయి. అయితే ఈమె ఏం చేసిందంట, వాటిని చూసినప్పుడు ఆమెకు లోన్ నుండి ఒక స్వరం వినిపిస్తుందంటండి. ఇది పాత స్టోరీ. నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. నిజంగా ఆ సమయంలో ఆ పాములను మనం కనుక డిస్టర్బ్ చేస్తే అవి ఎలా రెస్పాండ్ అవుతాయి అంటానికి నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే ఈమె మా తల్లిగారితో సహవాసం చేసే ఈ దేవజనరాలు వాటిని దూరం నుంచి చూసినప్పుడు ఆమెకు లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుందంట, నువ్వు వెంటనే ఒక కర్ర తీసుకుని వెళ్ళి వాటిని చంపే, ఆ రెండింటిని కూడా చంపే, అప్పుడు నిన్ను అందరూ కూడా నువ్వు అంత గొప్పదానివని నేను అందరూ పొగుడుతారు అని ఆమెలో లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుందంట. ప్రేరేపణ వస్తుంది, స్వరం కూడా వినిపిస్తుందంట, వెళ్ళు చంపే అని. వెంటనే ఇంకొక స్వరం వినిపిస్తుందంటండి లోపల నుంచి, నువ్వు వెళ్ళొద్దు, అవి నిన్ను చంపేస్తాయి, కరిసేస్తాయి, అవి చాలా ప్రమాదం అని లోపల నుంచి ఒక స్వరం. 2 స్వరాలు ఒకే సమయంలో వినిపిస్తున్నాయి అంటే. ఇప్పుడు చూడండి, మనము సర్పం అనగానే మనం ఏమనుకుంటాం, సాతాను చంపడం అంటే అది దేవుని పాములను తేలను తొక్కడానికి శత్రు బలవంతర లోకాసంవర్తలో దేవుడిచ్చిన అధికారము, ఇదంతా కూడా మనకి లో నుంచి రావచ్చు. అయితే అది సాతాను స్వరమా దేవుని స్వరమో? ఒకటేమో వెళ్ళొద్దు అంటుంది, ఒకటేమో ఒక స్వరం వెళ్ళమంటుంది. ఎలా గుర్తించాలండి అంటే చూడండి, వెళ్ళు వాటిని చంపేయి, అప్పుడు అందరూ కూడా నిన్ను వచ్చి చాలా గొప్పదానివని పొగుడుతారు నిన్ను అనేది ఉందో చూడండి. ఆ స్వరము అది దేన్ని సూచిస్తుందండి? స్వీయమైన ఘనతకి లేకపోతే హెచ్చింపు తత్వానికి చూపిస్తుంది. ఇంకొకటి వెళ్ళొద్దు అంటుంది. అవి మనము తనకు కాని జగడాన్ని వెళ్ళేవాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకునేవాడని సామెతల్లో ఉంది. అది చాలా హాస్యాస్పదం. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తామో ఎంతో నవ్వు వస్తుంది. మనకు కాని దాని గురించి మనం అసలు వెళ్ళకూడదు. పైగా సర్పాలు అనగా అవి ఎంతో ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. కాబట్టి అక్కడెక్కడో అవి ఉన్న పాములను చంపాలనే ప్రేరేపణ ఎందుకు వస్తుందండి అంటే ఏంటంటే, సాతాను ఎందుకు ప్రేరేపిస్తుందంటే, ఈమె దైవజనరాలు, ఈమె చనిపోయింది అనుకోండి,
మామూలుగా సర్పం కాటు వేస్తే మనిషి బ్రతకడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ సమయంలో అవి చాలా ఫెరోషియస్గా చాలా కోపంతో ఉంటాయి కాబట్టి ఎక్కువసార్లు కాటు వేసేస్తాయి. సో వాటిలో ఉన్న విషమంతా వచ్చేస్తుంది, వెంటనే చచ్చిపోతారు. అంటే అది ఒక భయంకరమైన సాతాను మోసం అనమాట. కాబట్టి మనం మొదటగా ఏం గమనించాలి, సాతాను మోసము, సాతాను స్వరం ఎలా ఉంటుందంటే అది మనలను స్వీయమైన ఘనత, మనం గొప్పవాళ్ళం అయ్యేలాగా, లేకపోతే ఒక ఫేమస్ అవ్వేలాగా. చూడండి, ఎప్పుడైనా సరే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా చేద్దాం, అప్పుడు అందరూ నేను చాలా ఫేమస్ అయిపోతాను అని మీకు ఆలోచన వస్తుంది అనుకోండి. మనం ఫేమస్ అయిపోదాం అనుకుంటాము, లేకపోతే ఫేమస్ అయిపోవటం, లేకపోతే బాగా డబ్బులు సంపాదించేయటము, అసలు అందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమైనా తిట్టారనుకోండి, ఇలా చేస్తాను నేను, అప్పుడు అందరూ వచ్చి నా కాళ్ళ దగ్గర పడతారు. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. అవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ మనం ఒకవేళ ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, సపోజ్ నేను ఇలాగా ఒక మంచి కలెక్టర్ అయిపోతాను నేను, లేకపోతే ఒక మంచి వ్యాపారం చేస్తాను, అప్పుడు ఇంకా నా డబ్బులు ఫుల్గా డబ్బులు సంపాదించేస్తాను. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు నన్నే అడగటానికి వస్తారు, నా కాళ్ళ దగ్గర పడతారు. ఇలాంటి ఆలోచనలు సాతాను కలిగిస్తుందండి. దేవుని ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం గొప్పవాళ్ళు అవటం, నేను మీకు మంచి పేరును ఖ్యాతిని రప్పిస్తానని దేవుని వాక్యం చెప్తున్నాను. భూమి మీద వంశాలన్నీ నీ పేరు మీద నుంచి నీ నామను బట్టి ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం చేస్తారు. భూమి మీద ఉన్న సమస్త వంశములు అబ్రహాం అనే పేరు మీద ఆశీర్వదించబడతారు, నీ నామం గొప్ప చేస్తాను అనేది దేవుడు చెప్తాడు. దేవుడు ఘనపరుస్తాడు. దేవుని ఘనత వేరు, సాతాను ఘనత వేరు. మనం చూస్తాం కదండి. ఈవెన్ అపవాది యేసు ప్రభుతో కూడా మాట్లాడటం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది యొక్క ప్రేరేపణని వాక్యముతో అడ్డుకోవటాన్ని మనం చూస్తాం. బ్రదర్ ఒకసారి అది కూడా చదివి కొంచెం అండి అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అక్కడ ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఇక్కడ ఆయన 45 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత శోధకుడు వస్తాడు. అంత ప్రార్థన చేస్తాను అపవాది నా దగ్గరికి రాడనుకుంటాం మనం అండి, కానీ 40 days ఆయన ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చాడు చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను చెప్తారు బ్రదర్. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనము సాతాను గురించి మనం మాట్లాడుకునే క్రమంలో దేవుడు యేసు ప్రభుతోటే మాట్లాడినప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా ఉపవాసం ఉన్న విజయవంతంగా ఆయన దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో సాతాను వస్తాడు వచ్చి మాట్లాడే విషయాలు మనం అనుకుంటాం. దేవునితో సహవాసం చేసేటప్పుడు సాతాను రాడేమో అనుకుంటాం. సాతాను ఎలా ఉంటాడంటే మన హృదయంలో నుంచి మోసం చేసేదన్నమాట. యేసుక్రీస్తుతోటే ఆయన అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడే వచ్చి మాట్లాడేటప్పుడు ఇంకా మనతో మాట్లాడటం అనేది పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ 3 సార్లు సాతాను మాట్లాడటం మనం చూస్తాం. దేవుడు 3 సార్లు, యేసుక్రీస్తు ప్రభు వారు 3 సార్లు కూడా సమాధానం చెప్పడం చూస్తాం. చూడండి, సాతాను తంత్రాలను మనం ఎరగని వారము కాము అని దేవుని వాక్యం చెప్తున్న దానికి కాబట్టి అది ఎందుకు చెప్తుందంటే మనం ఇలాంటి విషయాల గురించి కొంచెం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగింది కదా. 3 విషయాల్లో నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక ముందుగా ఏమంటుంది, దేవుని కుమారుడు అయితే అంటుంది. అంటే మన పొజిషన్ని అది ప్రశ్నిస్తుంది. నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, కాబట్టి దేవుడు నీ మాట వింటాడు, చెయ్యి అంటారు. లేకపోతే ఇలాగా మన పొజిషన్ ప్రశ్నిస్తుంది సాతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను తంత్రాలను గుర్తించే క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే మన పొజిషన్ ప్రశ్నిస్తుంది. మనం నమ్ముకున్నామా, నేనే దేవుని కుమారుని అయితే, నేనే దేవుని విశ్వాసం అయితే అనేది ఉండదండి. నేనే పతివ్రతను అయితే అని ఉంటుంది చూడండి, అలాగే ఏముండదు మన దేవునికి. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన అంటున్నారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట. వెంటనే ఆయన వాక్యంతో సమాధానం చెప్పేటప్పటికి ఇంకొకటి చూడండి, సెకండ్ లేయర్. ఒకటి మన పొజిషన్ని అంచనా వేయటం కోసం మన పొజిషన్ ప్రశ్నించడం ఒకటైతే, రెండవది మన బలం ఏదో దానితో ప్రయోగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వాక్యంతో సమాధానం చెప్పేటప్పటికి రెండో ప్రశ్న దేంతో సమాధానం అడుగుతున్నాడు, వాక్యంతో అడుగుతున్నాడు. చూడండి, రెండో ప్రశ్న ఏంటండి? రెండో ప్రశ్న, అప్పుడైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని నేను. చూసారండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే వాక్యంతో సమాధానం చెప్పారో రెండవ ప్రశ్న అంతటా అపవాది
పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాద మెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పెను. చూడండి, రెండోది ఆయన వాక్యంతో సమాధానం చెప్పిన వెంటనే ఈసారి వాక్యంతోటే చెప్తున్నాడు. ఎస్, ఇప్పుడు కిందకి దూకితే మీరు అక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే దేవుడు ప్రతి ఆపదలోంచి మనల్ని కాపాడతాడు అనేది. మనము దూకేస్తే ఆయన కాపాడతాడు అనేది అది దేవుని ఉద్దేశం కాదు అసలు. ఎస్ కదండి, మనకది వాక్య జ్ఞానం ఉంటే అక్కడ మనము ఇది ఎక్కడ ఉందండి, ఈ వాక్యం ఎక్కడ ఉందంటే సాతాను ఎత్తిపెట్టిన వాక్యము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో ఉంది. మనము అక్కడ సందర్భం ఏంటి, అక్కడ సందర్భం చూసామనుకోండి, మనం చూస్తాం కదా, ప్రతి ఇబ్బందులోంచి, ప్రతి సమస్యలోంచి, ప్రతి విధమైన ఇబ్బందుల్లో ఏమంటే ట్రిబ్యులేషన్స్లోంచి, శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు అనే సందర్భం అండి. మనం ఎప్పుడైనా బాధల్లో ఉంటే ఆ 91 కీర్తన చదువుకుంటాం కదండి. కాబట్టి అలాంటి సందర్భంలో వాడిందాన్ని సరదాగా మనం దూకేస్తే ఎందుకు దేవుడు కాపాడతాడు? సో అది వాక్య విరుద్ధం. వాక్యమైనా సరే వాక్య విరుద్ధమైన ఆలోచన. సాతాను ఏం చేస్తాడంటే మొదటిదేమో మన ఉనికిని ప్రశ్నించడానికి, లేకపోతే మన పొజిషన్ని, మనల్ని సెల్ఫ్ని ఎస్టీమ్ ఏంటంటే గర్వాన్ని, చూడండి ముందునే మనం మాట్లాడుకున్నాం కదండి, గర్వాన్ని పుట్టించేలాగా దేవుడు సాతాను చేస్తాడు. రెండోది మనకి ఏ బలం ఉందో అందులోంచే మళ్ళీ, ఒకవేళ మనకు వాక్య జ్ఞానం ఉందనుకోండి, వాక్యంలోంచే మళ్ళీ మనల్ని మోసం చేయడం ప్రయత్నిస్తారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ అందులో ఏముంది, దేవుని ఉనికిని ప్రశ్నించేది ఉంది. చూడండి, దేవుడు మనము నాయనా నువ్వు నా ప్రార్థన వింటున్నావని నాకు రుజువు కింద చెయ్యి అని అడగకూడదండి. మనం ఎప్పుడైనా సరే దూకేసిన తర్వాత పట్టుకో ఇలాగా అంటానికి కుదరదండి. అలా కాదు, మనం ఏమి దేవుణ్ణి సాత్వికంతో మనము యాక్సెప్ట్ చేయాలి. ఆయన కార్యములను మనము లోబడే తత్వము, మనదే దేవుని లోబడే తత్వము. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తాం కదండి, ఆయన సాత్వికుడు, సాతానేమో హెచ్చించుకునే తత్వము. అలాగే మూడో ప్రశ్న కూడా మనము ఇంకోటి ఏంటంటే, మూడో ప్రశ్న మొత్తం భూమి మీద ఉన్న అధికారాన్ని అందిస్తాం. చూడండి, ఆ ఒక్క క్వశ్చన్ కూడా చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని అతనితో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. చూసారండి, అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టి పోయిందంట. చూడండి, ఇంకా థర్డ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, మనకి జస్ట్ దీన్ని అనలైజ్ చేసుకుంటున్నామండి. మనకు వాక్య జ్ఞానం ఉండాలి, అపవాది యొక్క తంత్రాన్ని ఎరగాలంటే అనే దాని గురించి మనం వీటిని అనలైజ్ చేసుకుంటాం. మూడో లెవెల్ ఎలా ఉంటుందంటే, భూమి అంతా నీకు ఇచ్చేస్తాను, భూమి సకల లోకాన్ని ప్రతి వాటి భోగాల్ని వాటికి చూపించి, వైభవాన్ని వాటికి చూపించి, యేసుక్రీస్తు ప్రభువారికి చూపించి వాటన్నిటిని నీకు ఇస్తాను, కానీ నువ్వు నన్ను మొక్కాలి. చూడండి, సాతాను ఆలోచన కూడా ఇలాగే ఉంటుందండి. మనము భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయిపోవాలి, భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ధనవంతులం అయిపోవాలి, లేకపోతే ఒక పెద్ద స్టార్స్ అయిపోవాలి, అందరూ మనల్ని వచ్చి మొక్కాలి. ఈ టైప్లో ఆలోచన వచ్చిందనుకోండి, అది సాతానికి సంబంధించింది. సాతాను ఏం చేస్తారంటే, నువ్వు నన్ను మొక్కు, ఇది అన్నీ నీకు ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనలోంచి కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు కనుక ఈ ఆలోచన విధానానికి కనుక లోబడ్డావంటే కనుక నువ్వు నన్ను మొక్కినట్టే, ఇంకా అవన్నీ నీకే వస్తాయి. ఆ టైప్ ఆలోచన విధానంతో సాతాను ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాతాను యొక్క తంత్రాలు మనం గుర్తించే క్రమంలో మొదటగా మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు ఆమె దైవ జనరల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి. నువ్వు కనుక ఆ పాముల్ని చంపేసావంటే కనుక నువ్వు చాలా గొప్పదనం అయిపోతావు, మనం గొప్పవాళ్ళు అయిపోవాలి అని ప్రేరేపణ. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు గొప్పవాడు అయిపోవాలనుకోలేదండి. నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నా కానీ, నేనే దేవుని కుమారుని అనొచ్చు కదా, అక్కడ అనలేదండి. ఇప్పుడు నేను ఏమైనానో అది నేను చెప్పుకోవసరం లేదు, నేను చెప్పుకోకపోయినా సరే అది నేను అయి ఉంటాను అంతే. నేను నాకేం కలిగి ఉన్నానో, నా జేబులో
ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, నేను ₹1,00,000 నా దగ్గర ఉన్న, ₹1,00,000 నా దగ్గర ఉన్నాయని రోడ్డు మీద తిరగాల్సిన అవసరం లేదు, అవి ఉంటాయి అంతే. ఎస్. రెండవదిగా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను 6 అడుగులే ఎత్తున్నాను. నేను 6 అడుగులు ఎత్తున్నానని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను చూసిన ప్రతి వారికి అది అర్థమైపోద్ది. అలాగా మనం మన ఉనికిని ప్రశ్నించాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే ఇది చెయ్యి. నేను దేవుని బిడ్డనైతే అది చేయాలంటే, నేను దేవుని బిడ్డనైతే ఏం చేయాలి? దేవుని చెప్పింది చేయాలి. సాతాను చెప్పింది చేయటం ఎందుకు? కాబట్టి మన ఉనికిని ప్రశ్నించేది కానీ, మన గర్వాన్ని ప్రేరేపించేది కానీ, ఆ తర్వాత మన యొక్క స్వయమైన ఘనత, సాతాను యొక్క లక్షణము అన్నిటికంటే పెద్ద ఆయుధము, ఇంకా అన్నిటికంటే పెద్ద ఆయుధం మోసము. అందులో లోపల మనలో ఉండిపోయి మనం గ్రహించలేనిది, అందరిలో కూడా ఎంత కొంచెమో పెద్దగానో ఉండేది ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, అనగా స్వయం అనేది మనలో ఉండిపోద్దండి. సాతాను ఏం చేస్తాడంటే దానిని ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తాడు. మనము గొప్పవాళ్ళం అవ్వాలనుకునే ఏదైనా సరే, ఏ ప్రేరేపణ అయినా సరే, గొప్ప పరిసరి చేయాలి అనే ప్రేరేపణ వచ్చింది అనుకోండి, అది సాతాను ప్రేరేపణ అండి. గొప్పగా ప్రపంచం అంతా తిరగాలని, అప్పుడు నేను అసలు ఏదైనా సరే గొప్ప అనేది సాతాను పుట్టించేది. దేవుడు గొప్పగా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను, దేవుడు చేయాలనుకోవాలి, మనము గొప్ప చేయాలనుకోకూడదండి మనల్ని మనం. కాబట్టి ఆ మోసాన్ని మనం గుర్తించేలాగా మనం వెళ్ళాలి. సాతానుది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. బ్రదర్కి కూడా మనం చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తిరుగుబాటు ఒకటి ఉంటుందండి. సాతానికి యొక్క లక్షణం ఏంటి? తిరుగుబాటు కూడా ఒకటి. మనం మాట్లాడుకున్నాం ఏంటంటే గర్వము, స్వయము ఘనత, హెచ్చించుకోవటము, గొప్ప, ఇవన్నిటికి సంబంధించిన ఏ ఆలోచన అయినా సరే అది సాతాను దగ్గర నుంచి వచ్చేది. రెండవదిగా తిరుగుబాటు తత్వం కూడా సాతానుది. మొదట తిరుగుబాటు అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకంలో దేవుడి దగ్గరికి సాతాను ఉన్నప్పుడు, లూసిఫర్గా ఉన్నప్పుడు దేవుని కంటే హెచ్చించుకోవాలనుకునే వెంటనే ఆ తిరుగుబాటుని దేవుడు వారిని కిందకు తోసివేయటము, భూమి మీదకి, అదంతా అక్కడే స్టార్ట్ అయిందండి, దేవుని కంటే హెచ్చించుకోవటము. కాబట్టి యేసుక్రీస్తు లక్షణం ఏంటండి? ఆయన ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు. అనుకున్నారు వారు ఏమనుకున్నారంటే ఒక సైన్యాన్ని సిద్ధపరుస్తాడేమో యేసుక్రీస్తు ప్రభువారు మెస్సేజ్ అనేటప్పటికి, రోమా సామ్రాజ్యం నుంచి వారందరినీ విడిపిస్తారేమో ఇలా అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా చనిపోయేటప్పటికి చాలామంది వీడు తనను తాను రక్షించుకోలేడు, అందరిని రక్షిస్తాడంట అనేసి వారు హేళన చేశారు. అంటే ఏదో చేస్తాడేమో యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు వాళ్ళు. సో ఇది ఇంకొకటి ఏంటంటే తిరుగుబాటు అనమాట. మన అందరిలో కూడా తిరుగుబాటు తత్వం ఉంటుందండి. నాలోకి వచ్చిన ఆలోచన నేను చెప్తున్నాను. తిరుగుబాటు తత్వం అనే ఆలోచన ఈవెన్ దైవజనులుగా ఉన్న వారికి కూడా ఎలా ఉంటుంది చెప్పనండి. ఇప్పుడు ఏంటంటే నాకు కొన్ని ఆలోచనలు ఒక్కోసారి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. నేను కూడా కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే నేటి క్రైస్తవ సమాజంలో చూడండి, క్రైస్తవ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు కదండి. వారు రకరకాల వీడియోలు చేసి పెట్టడము, లేకపోతే వారు యేసుక్రీస్తు ప్రభువారిని కించపరచడము, వారు యేసుక్రీస్తు ప్రభువారిని కించపరుస్తుంటే వారి మీద కొంతమంది క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది వారు కౌంటర్లు చేయటము, వారు అన్నదానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వారికి సమానంగా వారు బూతులు ఉపయోగిస్తారు, వీరు బూతులు ఉపయోగించడం, అంతే తేడా అనమాట. అంతే. వారి స్వభావంలో క్రీస్తు స్వభావం ఏమీ కనిపించదు. వారు ఎలా మాట్లాడతారు, వీరు అలా మాట్లాడతారు. వారు బూతులు డైరెక్ట్గా ఉపయోగిస్తే వీరు ఏం చేస్తారు, ఇండైరెక్ట్గా ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ నేను ఇలాంటివి చూసినప్పుడు, లేకపోతే నేటి క్రైస్తవ సమాజంలో మనందరం ఒప్పుకోవాల్సిందే, లోకం అనేది ఏం చేస్తుందంటే సంఘంలోకి వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు ఎలాంటి ప్రేరేపణలు వచ్చాయంటే, మొత్తము ఏదైనా దీనికి సంబంధించిన ఒక రెవల్యూషనరీ వీడియోలు అవి తయారు చేసేసి వారిని వీరిని అందరినీ కలిపి గట్టిగా ఖండించాలి, లేకపోతే ఇలాంటివి చేయాలనే ఆలోచనలు లోన్ నుంచి వస్తాయండి. దేవుని మార్గంలో నడవలేని దైవజనులు కానీ, లేకపోతే వీరు చేసే పనులను ఖండించాలని ఎలాంటి తిరుగుబాటు ఆలోచనలు చూడండి. ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ సమాజం అనేది దేవుని మార్గంలో నడవలేనప్పుడు దానిని ఎలా సరిచేయాలంటే, సరిచేయవలసిన క్రమం ఒకటి ఉంది. క్రీస్తు మార్గంలో మాత్రమే సరిచేయాలి. క్రీస్తు మార్గం ఏంటండి? ప్రేమ, సాత్వికము, కనికరం. ఈ మార్గంలోనే మనం సరిచేయాలి దేన్నైనా సరే.
దైవజనులుగా ఉన్నవారు అవ్వచ్చు, లేకపోతే వారు క్రైస్తవ వ్యతిరేకులు అవ్వచ్చు. వారు మారాలన్నా వీరు మారాలన్నా ఒకే ఒక్క మార్గం ఏంటంటే వారి మీద మనకి కనికరం ఉండాలి. దేవుడు వారిని మార్చాలని మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే ఈ రోజుల్లో ప్రార్థన చేయటం అంటే ఒక చేతకానితనం అనే ఒక ఒపీనియన్ని ఏర్పరిచేశారండి. అది బాధాకరమైనా సరే మనం మాట్లాడుకోవాలి. ఇలా ప్రార్థన చేయటం అంటే ప్రార్థన చేసావులే, ఇంకా అది తప్ప ఇంకేమైనా చెప్పు అన్నట్టుగా అయిపోయిందండి. చెప్పాలంటే అన్నిటికంటే బలమైన ఆయుధము ప్రార్థన చేయటం అండి. వారు మారాలని నిజంగా మనం కోరుకుని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా సరే మారుతారు. ఇప్పుడు క్రైస్తవ వ్యతిరేకులు ఖచ్చితంగా మారుతారు. ఒకవేళ నిజంగా క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్న మనం చూస్తాం కదండి వీడియోస్లో, వారు కనుక నిజంగా మారితే ఇప్పుడు వారితో వాదించేవారు ఉన్నటువంటి వాళ్ళకంటే చాలా గొప్పగా పరిచయం చేస్తారు. నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను. అయితే వీరందరినీ ఖండించేయాలి, వీళ్ళందరినీ ఏదేదో చేసేయాలని ఒక ప్రేరేపణ వచ్చింది చూడండి. నాకు అలాంటి ఆలోచనలు కూడా వచ్చాయి అనమాట. నాకు ఒకసారి నేను కొన్ని సందర్భాల్లో కొంచెం చిన్న బలహీనత వచ్చినప్పుడు, ఎక్కడికి తిరిగి వెళ్ళలేకుండా ఇంటి దగ్గరే పడుకుని ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, నేను 2 వారాలు అప్పట్లో లైవ్కి రాలేకపోయిన చూడండి. ఆ సమయంలో జరిగిన ఆలోచనలు అంటే సమాజంలో ఉన్న అన్నిటినీ సంస్కరణ మనం చేసేయాలనుకుంటే అదేం చూపిస్తుందండి? ఒకటి క్రైస్తవ సమాజం మీద లేకపోతే దేవుని సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా అవుతుంది. రెండవదిగా స్వీయ ఘనత వస్తుంది. వీటన్నిటినీ కూడా మనము గ్రహించగలగాలి. అది గ్రహించిన వెంటనే నేను దేవుని ఎదుట మళ్ళీ సరి చేసుకున్నాను. దేవుడు ఏం చేయమంటే అదే మనం చేయాలి. మనం ఏదోటి చేయాలి కదా అని చెప్పి ఏదేదో చేయటం కంటే మనము దేవుని మార్గంలో చిన్న పని చేసిన ఏలియా అనే ఒక గొప్ప భక్తిని మనం వాక్యంలో చూస్తాం. ఆయన చేసిన పనులు చూస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనమాట. కానీ ప్రార్థన నిబంధన గ్రంథంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనుడిగా ఉన్నారు. కాబట్టి నేను వెంటనే ఆయన క్షమించండి, నాకు సాతాను ఆలోచనలకి నేను అనుమతించాను, అలాంటివి రాకుండా నేను ప్రయత్నిస్తానని వెంటనే సరి చేసుకున్నాను. కాబట్టి ఈ విధంగా ఉంటుందండి సాతాను ఆలోచనలు. మన స్వయమైన ఘనత వచ్చేలాగా, లేకపోతే హెచ్చించుకునేలాగా, తిరుగుబాటు చేసేలాగా. తిరుగుబాటు చేయటం అంటే చూడండి, ఇప్పుడు బ్రదర్ ఉన్నారనుకోండి, ఆయన తప్పు మార్గంలో అనిపిస్తుంది అనుకోండి, నాకు వెంటనే నేను ఆయన్ని వ్యతిరేకించేసి, లేకపోతే ఏదో నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనేసి తిరుగుబాటు చేసేసాను అనుకోండి. పెద్దవారు అవ్వచ్చు, పెద్దవారు అయినా సరే, లేకపోతే ప్రభుత్వాలు అవ్వచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు లేకపోతే అధికారులు ఇలాంటి వారు ఏదైనా మనం తప్పు చేసినప్పుడు మనం తిరుగుబాటు చేయకూడదండి. మనం ఏంటంటే దేవుని తరపున వారిని దేవుని సన్నిధిలో వారిని పెట్టి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చెప్తున్న ప్రకారం. రెండవదిగా మనం వారితోటి ఎంత సమాధానంగా వీలైతే అంత సమాధానంగా వీలైతే చర్చించాలి. బ్రదర్ ఏదైనా నాకు వ్యతిరేకత ఉందనుకోండి, ఆయన చేసేదంటే తప్పందనుకోండి, ఆయన ఒకవేళ ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడి ఒకవేళ ప్రేమతో కనికరంతో చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ విధంగా చాలా విషయాలు ఉంటాయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యం మనలో ఉండాలి. దాని గురించి మనం